శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై పోలీసులు లాఠీలు జొల్లిపించారు. భక్తులు అశేషంగా తరలి రావడంతో తిరుపతి అలిపిరి వద్ద తోపులాట జరిగింది. భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్ల కోసం భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్లో తోపులాట జరిగింది. భక్తులను నియంత్రించడంలో విఫలమైన భద్రతా సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. కవర్ చేస్తున్న సాక్షి ఫోటోగ్రాఫర్స్ ని విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. సాక్షి ఫోటోగ్రాఫర్ సెల్ ఫోన్ లాక్కున్నారు. సామాన్యుడికి దర్శనం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. దయచేసి దీన్ని మీరు యాక్షన్ తీసుకోవాలని నేను సిన్సియర్గా కోరుకుంటున్నాను సార్. అది నేను ప్రాపర్ తెలుగు అమ్మాయి, తిరుపతి అమ్మాయి అయినా నేను బెంగళూరు నుంచి వచ్చాను సార్. కానీ ఇక్కడ లేడీస్కి కానీ ఎవరైతే జనాలు ఉన్నారో సామాన్యుడికి కానీ మేనేజ్మెంట్ సరిగ్గా చూడట్లేదు. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు. పోలీస్ వారి శాఖ వారి బిహేవియర్ బాగలేదు. అసలు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. టికెట్లు ఉన్నా కూడా లేవని చెప్పి మమ్మల్ని బయట గెంటేశారు. క్యూలో ఉండాలని బయట పంపించేశారు. దయచేసి డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని మీద యాక్షన్ తీసుకొని మేనేజ్మెంట్ వారిని కొంచెం సరి చేయాల్సిందిగా సామాన్య భక్తులు ఇక్కడైతే బాగాలేదు సార్. వర్స్ట్గా ఉంది సార్. ఎందుకంటే క్యూలోకి ఎన్నిలో ఉన్నది టికెట్లు పెట్టుకొని కూడా 610 టికెట్లు ఉన్నాయని తెలిసినా కూడా టికెట్లు సిఐ సార్ అడుగుతున్నా కూడా టికెట్లు లేవని ఎవరి నోటి నుంచి రాలేదు. సైలెంట్ గా ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. పోలీస్ శాఖ వారు సామాన్య భక్తులకు చెప్తున్నారు కానీ పక్కన ఎవరికి చెప్పట్లేదు. ఏమయ్యా టికెట్లు ఉన్నాయా వాళ్ళు ఏం చెప్పరు. వీళ్ళు అక్కడి నుంచి పంపించేస్తాం. ఏమంటే మమ్మల్ని విసుక్కుంటున్నారు. ఏమని చెప్పలేదు. వాళ్ళు ఉన్నాయని చెప్తారు, మాకు లేవని చెప్తారు. సిఐ సార్ అడిగితే లేవని ఖచ్చితంగా చెప్పరు. మాకేమి చెప్పట్లేదు. ఆర్గనైజేషన్ కానీ ఏది కానీ ఇన్ఫర్మేషన్ కానీ సరిగ్గా ఇవ్వట్లేదు. ఇక్కడ చాలా వర్స్ట్గా ఉంది ఆర్గనైజేషన్ మాత్రం తిరుమలలో. ఏది మేము మార్నింగ్ 6 o'clock వచ్చినాము, ఇంతవరకు క్యూలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి టోకన్ లోపల ఎంట్రీ ప్రైస్ మమ్మల్ని బయటకు వేస్తున్నారు. మళ్ళీ ఈ సైడ్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత టోకన్ అయిపోయింది అని చెప్తా ఉంటాం. అక్కడ అడిగితే కానీ మేము చెప్పలేదు అంటాం. సో మేము 4 hours వెయిట్ చేసినాము. నిన్న 4 hours వెయిట్ చేసినాము. 4 hours చేస్తూ ఉంటే కదా ఎవరు వచ్చేలేదు సార్. నెక్స్ట్ ఇదే లాస్ట్ అయిపోతుంది. దయపెట్టి దీని గురించి మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలని నేను ప్రతినిధిగా నేను చెప్తాను. చైర్మన్ వాళ్ళకి ఏం చెప్తా ఉన్నామంటే సార్, ఒకే ఒక సింపల్ సామాన్య ప్రజలకి ఇక్కడ దర్శనం అని వస్తాయి కదా ఒకరికి దొరికేది. విఐపీ వస్తారు కదా వాళ్ళకి మాత్రం దొరుకుతుంది. సో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే దొరికేది. నార్మల్ ఫ్రీ దర్శనము టికెట్ అని పోయిందంటే అయ్యలేదు. ఇదే అయితే ఉండేది. సో దీన్ని మేనేజ్మెంట్ కరెక్ట్ గా తీసుకొని చేస్తే వస్తారు. లెక్క నువ్వు అంటే టికెట్ పోయినా సార్ టికెట్గా అట్లనే క్లోజ్ చేయాల్సిందే. అప్పుడు తీరు ఎత్తరకొచ్చాడు లేదు లేదు అని ఇస్తా 9 గంటల నుంచి క్యూలో వచ్చే అయిపోయి క్లోజ్. లోపల ఎలా పంపించారు? లోపలికి ఎలా పంపించారు? పంపించారు సార్. వాళ్ళు అన్యాయం సార్. ఇక్కడే అడిగితే ఎంత సార్ బాధపడొచ్చింది. మేము ఓడిపోయింది సార్. కర్ణాటక నుంచి వచ్చారు. 9 గంటల క్యూలోకి వచ్చినాం పొద్దున్నే సార్. ఇచ్చేది 1200 అట్లా వచ్చిన ఇంటి ముందే వచ్చినా కూడా వచ్చి ఇచ్చే మొదట క్లోజ్ చేయాల్సిందా. చూస్తున్నాం తిరుమలలో భక్తులపై దాష్టికం ఏకంగా లాఠీ చార్జ్ చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. సామాన్యులకే పెద్దపీట అంటారు. మరోవైపు ఇలాంటి పరిస్థితులు చూస్తాం ఒకవైపు, ఇంకోవైపు లాఠీ చార్జీలు చేస్తున్న దృశ్యాలు. ముందు తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వదర్శనానికి ఇచ్చేటువంటి
టోకెన్ల జారీ కేంద్రాలైనటువంటి అలిపిరి వద్ద ఈ యొక్క తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఒక్కసారిగా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులపై కూడా యొక్క పోలీసులు లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తామంటూ పదే చెప్తున్నటువంటి టీటీడీ ఆచరణలో మాత్రం విఐపీ సేవలు తరిస్తోందంటూ భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వదర్శనం ఇచ్చేటువంటి టికెట్ల జారీ కేంద్రాలైనటువంటి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ రోజు యొక్క పెద్ద ఎత్తున సామాన్య భక్తులు చేరుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరగడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు విజిలెన్స్ అధికారులు కవరేజ్ ఉన్నటువంటి మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తించాలని పరిస్థితి. పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి ఈ రోజు సామాన్య భక్తులకు టికెట్లు జారీ చేసేటువంటి యొక్క భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు చేరుకున్నప్పటికీ భక్తులకు ఇవ్వాల్సిన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద కొద్ది టికెట్లు జారీ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే కొంత సామాన్య భక్తులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు వారిపైన లాఠీచార్జీ చేసినటువంటి పరిస్థితి. సామాన్య భక్తులకు ఇవ్వకుండా టీటీడీ విఐపీ సేవలు తరిస్తుందంటూ భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ స్థాయి భక్తులు ఒకే చోటకు రావడం, క్యూ లైన్లలో ఉండడం, అసలు క్యూ లైన్లోకి ఎలా అనుమతించారు అనేది ఒక ప్రశ్న. దాంతోపాటు భక్తులు అని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేయడం కూడా కనిపిస్తోంది మూర్తి. ఖచ్చితంగా భక్తుల విషయంలో సామాన్య భక్తులకు కొంత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సినటువంటి టీటీడీ ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిందనడానికి ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి క్యూ లైన్ లో జరిగినటువంటి తోపులాట దానికి ప్రత్యక్ష నిదర్శనం అందిస్తారు. ఇప్పటికైనా సరే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి, ఎలాంటి ఏదైనటువంటి తొక్కిసలాట జరగకుండా సామాన్య భక్తులు పెద్దపీట వేస్తామని పదే చెప్తున్నటువంటి టీటీడీ ఆచరణలో మాత్రం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటానికి ఈ యొక్క సంఘటన నిదర్శనం. మరికొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించినటువంటి దర్శనం పెద్ద ఎత్తున భక్తులు రాబోతారు. ముందస్తుగా వారికి ఆన్లైన్ లో టికెట్లు కూడా జారీ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు రావడం ఈ యొక్క టీటీడీ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అనేది దీన్ని ప్రధానంగా చెప్పవచ్చు. రైట్ మూర్తి, థ్యాంక్ యూ. కరెక్ట్ గా చెప్పలేము స్వామి. ఈ రోజు వచ్చాము, వాళ్ళ మెయింటెనెన్స్ అనేది బాగుండాలంటే ముందుగా పద్ధతిగా ఆపేసి ఉండాలి. ఆడ ఆపలేదు. నువ్వు క్లోజింగ్ టైం పెట్టా, క్లోజింగ్ అయిన వారికి ఉండే భక్తులకి ఇచ్చి పంపించు, బయట బాగుంటది. భక్తులందరినీ సరదా కీలోనే వదిలేశారు. మేము ఉండే భక్తులు వారికి టోకన్లు ఇస్తామన్నారు. ఇప్పుడు మేము దగ్గరికి వచ్చే కాడికి మీ టోకన్ లేవు, వెళ్ళిపోమంటున్నారు. ఇది న్యాయమా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము 100 కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నాం. అది బెల్లకూరు మండలం, చిల్లకూరు గ్రామం, నాయుడుపేట నుంచి అక్కడి నుంచి వస్తున్నాం. 3 రోజులుగా వచ్చాం. ఈ రోజు కీలోకి వెళ్ళిన తర్వాత మీరు అందరికీ టోకన్లు ఇస్తామని చెప్పారు. మేము 4 అవర్స్ 5 అవర్స్ కీలో ఉండి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు టోకన్ లేవు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. పోలీసులను అడిగినా సమాధానం లేదు, అధికారులను అడిగినా సమాధానం లేదు. ఇది ఇక్కడ జరిగే పరిస్థితి. ఇంక గోవిందా అని మేము కొండకి నడిచి వెళ్ళిపోతా ఉన్నాం. మా కనీసం మంచినీళ్ళు కానీ ఏవో ఇస్తారు, అది ఏవి కూడా లేదు, అసలు ఏం బాగుంది. మేము ఏళ్ళకి వచ్చాం సార్, 7 ఏళ్ళ నుంచి ఉన్నాము లైన్లోని. లైన్ సక్రమంగా బాగా జరిగింది, కానీ మాకు ఇబ్బంది లేదు. కాకపోతే దగ్గరికి వచ్చిన తర్వాత కౌంటర్లోకి వెళ్ళాం, లోపల పంపించారు. పంపించేసి మాకు కనీసం ఎన్నో చేయలేదు, మైక్లోగా చేయలేదు, చాలా చేయలేదు. వచ్చిన తర్వాత లోపల కౌంటర్లో అమౌంట్ ఇస్తారని మూస్తారు సార్. మూసి ఇక కౌంటర్ టికెట్ లేదు, బయట ఫోన్ అంటున్నారు. లోనికి ఎలా రప్పించారు? లోపల కానిస్టేబుల్ అందరున్నాయండి, లోపలికి వెళ్ళి పంపించారు. అందరూ లోపల పంపించిన తర్వాత సార్ కూడా 10 ఏళ్ళకి ఇచ్చారు టికెట్లు. లోపల పోయినాక బయట ఇస్తారు పోండి, అవతల గేట్లో పోండి, అవతల గేట్లు ఇస్తారని చెప్పినారు. లోన్కి వెళ్ళినా సార్ లైన్ల నుంచి ఆ గేట్ కాడ పోయినా వాళ్ళు వాకిలు వేసి పోలీసు ఈ గేట్ల కాడ ఇచ్చేది, బయటకు పోండి, అవతల గేట్లు ఇస్తారు పోండి అని చెప్పి ఆ గేట్కి పోతే ఆ గేట్ కాడ అందరూ చేస్తుందంటే 3 బస్సులు అందరూ తెచ్చి 10 తొట్లు వేసేట్టుంది అనమాట. అందరూ ఈ పేట రోడ్డు మీద తెచ్చి పందులు వేసారు, అందరికి తెచ్చి. సరైన ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ఇద్దరు పోలీస్ వాళ్ళని ఉంచారు. లైక్ క్యూ లైన్ వాజ్ అరౌండ్, మాకు క్యూ లైన్లోనే 3 hours పట్టింది జస్ట్ అక్కడ బయట లోపలికి రావడానికి. కానీ చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటారు సార్? అంటే కొంచెం ఇంప్రూవ్ కావాలి. ఇంకొంచెం ఏంటంటే పోలీసు వాళ్ళని బందోబస్తుని పెట్టి ప్రాపర్ గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. చాలా మంది ఇప్పటికీ లైన్లో నిల్చున్నారు టికెట్ లేకుండా. వాళ్ళకి కూడా కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి నా ఒపీనియన్.
ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? కాసేపటి క్రితం పూర్తి తోపులాట దృశ్యాలు కనిపించాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కనిపించింది. ఇలా మహిళ లాంటివి చాలా మంది సొమ్మసిల్లి పడిపోవడం కనిపించింది. అసలు ఈ వైఫల్యం ఎందుకు? ప్రతిసారి ఇలాంటి ఘటనలు ప్రతి చోట ఎందుకు రిపీట్ అవుతున్నాయి? అయినా దీని నుంచి ఎందుకు పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు? ఇవి ప్రస్తుతం మన ముందున్న ప్రశ్నలు. భూదేవి కాంప్లెక్స్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ ప్రసాద్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ చెప్పండి, ప్రతి ఏడాది ఒకటే ఘటన జరుగుతుంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిర్లక్ష్యం అనుకోవాలా? ఇప్పుడు జరిగిన ఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? గతంలో జరిగిన ఘటన నుంచి ఏం పాఠాలు నేర్చుకోకుండా ఉండడం వల్లే ఇది జరిగిందా? బిందు, తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం ఎస్ఎస్టీ టోకెన్ల కోసం భారీగా భక్తులు అర్ధరాత్రి నుంచే వేచి ఉన్నారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు ఇవ్వాల్సిన ఈ టోకెన్లు ముందుగానే కేటాయించడంతో క్యూ లైన్ల వద్ద ఒక్కసారిగా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్లకు వచ్చే సందర్భంలో ఈ తోపులాట్లు కూడా అక్కడ జరిగిన సందర్భం ఉంది. వరుస సెలవు దినాలు కావడంతో తిరుమలకి భారీ స్థాయిలో భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం మనం భూదేవి కాంప్లెక్స్ వద్దున్నాం. ప్రస్తుతం ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతం వద్దే భారీ స్థాయిలో భక్తులు గుమికూడారు. వేలాదిగా ఒకసారిగా తరలి రావడంతో భక్తుల్ని నియంత్రించడానికి కూడా ఇక్కడ భద్రతా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి భారీగా భక్తులు రావడం, ఇక్కడ భద్రతా సిబ్బంది కొరతతో ఉండటంతో వాళ్ళని నియంత్రించే పరిస్థితి ఇక్కడ లేదు. దీంతో ఒకసారిగా తోపులాట్లు కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకు టోకన్లు ఇస్తూ ఉంటారు. ముందు రోజు దాదాపు 2-3 గంటల నుంచే ఎదురు చూస్తున్నారు. కాకపోతే వరుసగా హాలిడేస్ ఇవ్వడంతో వేలాది మంది భక్తులు రావడం, రాత్రి నుంచి ఇక్కడ వేచి ఉండడం, తిరుమలలో మరోవైపు శ్రీవారి దర్శనానికి అధిక సమయం పడుతూ ఉండడంతో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చారు? हिंदी किधर से आए? कैसा है? महाराष्ट्र से, मुंबई से। कैसा है इधर? हम ट्रेन से आए, किसको है? तिरुपति दर्शन के लिए। कैसा है? टोकन मिला है आपको? नहीं ना, अभी बोल रहे खत्म हो गया, अभी कल का टोकन नहीं है। और हम मिस मैनेजमेंट की वजह से हमारे अभी हम इतनी दूर से आए ये भरोसे कि भी यहाँ पे टोकन मिलेगा ऐसा, लेकिन अभी यहाँ पे खत्म हो गए टोकन। इन्होंने हमको मना कर दिया है टोकन से। आप बोलिए क्या? कल सवेरे टोकन, आज दोपहर का टोकन सवेरे बांट दिया है। मिस मैनेजमेंट की वजह से टोकन मिस हो गया हमारा। अभी खड़े हैं हम इधर, बहुत सारे यात्री है, अभी हमारे लोग सब उधर खड़े बैठ के खड़े। अभी हम ఇక్కడ భక్తులందరూ కూడా గంటల తరబడి వేచి ఉన్న టికెట్లు దొరికే పరిస్థితి లేదు. ఏదైతే మనం చూస్తున్నామో ఈ క్యూ లైన్ గుండానే భక్తులు లోపలికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇంత తక్కువ అంటే వేలాది మంది వస్తున్నారు. ఇక్కడ ఈ లోపలికి వెళ్లే క్యూ లైన్ కూడా చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. ఒకసారిగా భక్తులందరూ గుమికూడంతో దీని లోపల నుంచి లోపలికి పోయే సందర్భంలో గుమికూడిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, భక్తులు క్యూ లైన్లకు వెళ్లే పరిస్థితిలో చెప్పులు, వాళ్ళు వేసుకున్న చెప్పులు ఇవన్నీ కూడా చల్లా చెదురుగా ఇక్కడ పడిపోయినాయి. అనేక మంది చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, పూర్తిగా ఇక్కడ కింద పడిపోయిన సమస్యలు పడిపోయిన పరిస్థితి ఉంది. భద్రత ఇక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేది ఫెయిల్యూర్ అయిందనేసి మనకు కొట్టొచ్చినట్టు కూడా కనిపిస్తుంది. భారీగా భక్తులు తగిన భద్రత ఏర్పాటు చేయాలి. క్యూ లైన్ హిందూ మామూలుగా అయితే వైకుంఠ ముక్కోటి ఏకాదశి కూడా మరి కొద్ది రోజుల్లో రానుంది. ఈ నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తామని చెప్తుంది ముక్కోటి ఏకాదశికి. ఎందుకంటే మరింత ఎక్కువగా భక్తులు తిరుమలకు వస్తారు కాబట్టి ఈ అలర్ట్నెస్ ఇక్కడ మనకి కనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వరుస 3 రోజుల సెలవు దినాలకే దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది ఇక్కడికి వస్తే వీళ్ళని మెయింటైన్ చేయడమే టీటీడీ కష్టంగా మారింది. మరి ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడానికి ముందుగానే వీఐపీ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేసింది. మరి ఇప్పుడు 3 రోజులుగా వరుస సెలవు దినాలు వస్తూ ఉండటంతో టీటీడీ అధికారులు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. క్యూ లైన్ మేనేజ్మెంట్ అనేది ముందుగా గుర్తించి ఈ క్యూ లైన్ వద్ద మరింత భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీని ఫెయిల్యూర్ కారణంగానే ఈ రోజు ఇక్కడ తోపులాట కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.